గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ హలో వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చంద్రలేఖ సినిమా గుర్తుందా? ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఇషా కొప్పికర్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. షూటింగ్ సమయంలో నాగార్జునతో ఓ సీన్లో ఆమెకు జరిగిన షాకింగ్ ఘటన జరిగింది. అది ఏంటి? ఆ సన్నివేశం వెనుక అసలు కథ ఏంటి? ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈషా కొప్పికర్ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో నాగార్జున ఆమెను కొట్టే సీన్ ఉంది. అయితే ఈ సీన్ లో ఎమోషన్ రావడం లేదని భావించిన ఈషా నాగార్జునను నిజంగా కొట్టమని కోరారట. మొదట సున్నితంగా కొట్టిన నాగ్ తర్వాత ఆమె చెప్పినట్టు 15 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఈ ఘటన తర్వాత ఆమె బుగ్గలపై మచ్చలు పడ్డాయని, దీంతో చాలా బాధపడ్డ నాగార్జున సారీ చెప్పారని ఈషా వెల్లడించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, ప్రముఖ పాప్ స్టార్ కేటీ పెర్రీల డేటింగ్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. మాంట్రియాల్లోని ఓ రెస్టారెంట్లో ఈ ఇద్దరు కలిసి కనిపించడం సంచలనంగా మారింది. ఈ డిన్నర్ కు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే చర్చ అందరిలో మొదలైంది. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, పాప్ స్టార్ కేటీ పెర్రీలు మాంట్రియాల్లో రహస్య డిన్నర్లో కలిశారు. ట్రూడో భద్రతా సిబ్బందితో రెస్టారెంట్కు చేరుకున్నారు. ఇద్దరు ప్రైవేట్ టేబుల్ వద్ద విందు ఆరగించి సుదీర్ఘంగా సంభాషించారు. రెస్టారెంట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ట్రూడో 2023లో భార్య సోఫీ నుంచి విడిపోగా, పెర్రీ ఈ ఏడాది ఓలాన్ బ్లూమ్తో విడిపోయారు. ఈ డిన్నర్తో డేటింగ్ ఊహాగానాలు ఊపందుకున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి మరో సంచలన ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా ఓ సూపర్ సినిమా రూపొందుతోంది. భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగవంశీ ఈ భారీ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రకటించారు. రిషబ్ శెట్టి డైనమిక్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాంతారా సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ఇప్పుడు తెలుగు సినిమాతో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 36 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా ప్రకటించారు. రిషబ్ శెట్టి వైవిధ్యమైన పాత్రలో మెప్పించిన ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. త్వరలో అధికారిక అప్డేట్స్ రానున్నాయి. దేశం మెచ్చిన నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సోనూ సూద్ సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్వీట్లో ఏముంది? ఎందుకు ఇంత సంచలనం సృష్టిస్తోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రియల్ హీరో సోనూ సూద్ జన్మదిన వేడుకలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఓ హార్ట్ టచింగ్ ట్వీట్తో శుభాకాంక్షలు తెలిపారు. సోనూ సూద్ అసాధారణ సేవలు, సమాజం పట్ల ఆయన చూపిన చిత్తశుద్ధిని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక మంది జీవితాలను మార్చిన సోనూ సూద్ స్ఫూర్తిని సీఎం ప్రశంసించారు. సోనూ సూద్ సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. సోనూ సూద్ మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అభిమానులు, నెటిజన్లు కూడా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. చూశారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహా న్యూస్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.